అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని. చంద్రబాబు నాయుడు ఎన్నో కలలు కన్నారు. చంద్రబాబు నాయుడు కలలు కన్న రాజధాని అది. కానీ 2015లో శంకుస్థాపన ఒకసారి జరిగింది. ప్రధాని మోదీ వచ్చారు, శంకుస్థాపన చేశారు. మీ అభివృద్ధికి, అమరావతి అభివృద్ధికి మేము తోడ్పడతామన్నారు. ఆ తర్వాత పరిణామాలు మారాయి. టీడీపీకి బీజేపీకి క్లాషెస్ వచ్చాయి. అలాగే జనసేన పార్టీ అంటే 2014లో టీడీపీ బీజేపీ కూటమికి జనసేన పార్టీ బయట నుంచి సపోర్ట్ చేసింది. ఆ తర్వాత కూడా విభేదాలు రావడం వల్ల విడివిడిగా పోటీ చేయాల్సిన అనివార్యత ఏర్పడింది. ఇక 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచిన తర్వాత అమరావతిని, అసలు అమరావతి పేరు ప్రస్తావించడానికి ఆయన ఇష్టపడలేదు. అమరావతిని డెవలప్ చేయడానికి ఇష్టపడలేదు. వైజాగ్ కార్యనిర్వాహక రాజధాని అన్నారు. దాంతోపాటు ఇంకో 2 రాజధానులు, మొత్తం 3 రాజధానులు సౌత్ ఆఫ్రికా తరహాలో అన్నారు. కానీ ఏమి చేయలే. ఇప్పుడు మళ్ళీ పునఃప్రారంభం, ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పునఃప్రారంభ పనులు జరగబోతూ ఉన్నాయి. సో చాలా అట్టహాసంగా చేస్తూ ఉన్నారు. ఈసారి మాత్రం ఖచ్చితంగా ఈ టెన్యూర్లో అమరావతిని నిర్మించి తీరుతాము, దానికి ఖచ్చితంగా కేంద్రం సహకారం ఉంటుంది అన్నట్టుగానే చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఇన్విటేషన్ మనం చూడొచ్చు ఒకసారి. ఇది ఇన్విటేషన్ మీరు చూడొచ్చు. అమరావతి ప్రజా రాజధాని పునఃప్రారంభం మే 2, 2025 సాయంత్రం 3 గంటలకు శ్రీ నరేంద్ర మోదీ గౌరవ భారత ప్రధానమంత్రి వర్యులు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అని చెప్పి. ఓకే, ప్రోటోకాల్ ప్రకారం ఒక ప్రైమ్ మినిస్టర్, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వీళ్ళిద్దరివి వేశారు ప్రోటోకాల్ ప్రకారం. కానీ జన సైనికులు అబ్జెక్ట్ చేస్తూ ఉన్నారు. అదేంటి, అసలు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు, అసలు టీడీపీ శ్రేణులు బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారే కదా బయటకు వచ్చి ఆ రోజు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన రాబట్టే కదా ఒక మూమెంట్ వచ్చింది. టీడీపీ నాయకుల్లో ఒక ఆత్మస్థైర్యం కలిగింది, కేడర్లో ఒక ధైర్యం వచ్చింది, భరోసా వచ్చింది. ఆ తర్వాత జనసేన తీసుకున్న నిర్ణయం వల్లే కదా ఈ రోజున నియంతలా పాలించిన జగన్మోహన్ రెడ్డి అధపాతాడానికి పడిపోయాడు, 11కు మాత్రమే పరిమితమయ్యాడు. మరి కూటమి గెలుపులో కీలకమైన జనసేన పార్టీని, అందున డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ని మీరు ఎందుకు ఇంక్లూడ్ చేయలేదు అని చెప్పి విపరీతంగా పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చింది. వ్యతిరేకత వచ్చిన వెంటనే రియలైజ్ అయ్యారు, తప్పు తెలుసుకున్నారు, వెంటనే మార్చారు. మనం ఇక్కడ చూడొచ్చు. ఫస్ట్ నరేంద్ర మోదీ ప్రైమ్ మినిస్టర్, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు చీఫ్ మినిస్టర్, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ ఇంక్లూడ్ చేశారు. సో ఎందుకు ఇదంతా జరిగింది? ఉద్దేశపూర్వకంగా జరిగిందా, లేకపోతే ఎవరు మిస్టేక్ అంటే అధికారుల మిస్టేక్ వల్ల జరిగిందా? మరి ఇంత బృహత్తరమైన కార్యక్రమం పునఃప్రారంభం, రాజధాని పనుల పునఃప్రారంభం, మరి ఈ కార్యక్రమానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. చాలా అతిరథ మహారాజులు అందరూ వస్తూ ఉన్నారు. మోదీ కూడా రాజధాని నిర్మాణం కోసం ఎటువంటి సహాయం చేయబోతూ ఉన్నాము అనే దాని మీద కీలకమైన ప్రసంగం ఉంటుందనే కూడా అంచనాలు ఉన్నాయి. మరి అలాంటి ప్రోగ్రాంలో పవన్ కళ్యాణ్ని ఉద్దేశపూర్వకంగా తక్కువ చేశారా అంటే మరి వెంటనే తప్పు సరిదిద్దుకున్నారు కాబట్టి ఇప్పటికైతే కామప్ అయింది. బట్ ఇది ఒక కోల్డ్ వార్ లాగా కూల్గా నడుస్తున్న పరిస్థితి. కానీ ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మోదీ పవన్ని తుఫాన్ అన్నారు, ఆంధీ హే పవన్ నహీ హే ఆంధీ హే అన్నారు. మరి అలాంటి తుఫాన్ని చంద్రబాబు నాయుడు లైట్ తీసుకున్నారా? అసలు ఏం జరిగింది? ఇది ఉద్దేశపూర్వకంగా ఏమన్నా జరిగిందా? దీని మీద మన విశ్లేషకులు ఎంజీ రావు గారు వివరిస్తారు. ఎంజీ రావు గారు, జన సైనికులు గత 4-5 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి పవన్ కళ్యాణ్ని మీరు అంత లైట్ తీసుకుంటారా? మా పవన్ని మీరు లైట్ తీసుకుంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో చూపిస్తాం. 2014లో మీకు మేము సపోర్ట్ చేశాం కాబట్టి మీరు గెలిచారు. 2019లో మేము సపోర్ట్ చేయలేదు కాబట్టి మీరు 23కి పరిమితం అయ్యారు. భవిష్యత్తులో అటువంటి రోజులు రాబోతూ ఉన్నాయంటూ ఎవరికి నచ్చిన విధంగా అంటే పార్టీ లైన్ని క్రాస్ చేసి కొంతమంది పోస్టులు పెట్టిన పరిస్థితి. సో దాన్ని కూల్ చేసే ప్రయత్నం చేశారు చంద్రబాబు నాయుడు. ఇమ్మీడియట్గా ఒక పవన్ కళ్యాణ్ పేరుతో ఉన్న ఇన్విటేషన్ బయటకు వచ్చింది. ఏమంటారు? నా అభిప్రాయం ప్రకారం ఇది చాలా చిన్న విషయం అయితే కాదు, చాలా పెద్ద విషయం. దీన్ని చారిత్రక కోణంలోకి ఒకసారి వెళ్ళాలి. చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వాన్ని కూడా ఒకటి వెళ్తే మీకు ఒక విషయం చెప్తాను. హైదరాబాదుని నిర్మించింది ఎవరు అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591 అంటారు. చూడండి, మహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ వల్ల బతుకున్నారు. అదేవిధంగా బెంగళూరుని ఎవరు నిర్మించారు అంటే వెంటనే చెప్తాం కెంపేగౌడ అని. అందుకే వాళ్ళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కెంపేగౌడ పెట్టుకున్నారు 400 సంవత్సరాల క్రితం. అలాగే ఢిల్లీని ఎవరు నిర్మించారు అంటే ఒకటి ఉంటుంది, లండన్ ఎవరు నిర్మించారు అంటే ఉంటుంది, చెన్నైని ఎవరు నిర్మించారంటే చెన్నపరెడ్డి అని ఉంటుంది.
ఈ విధంగా రేపొద్దున భవిష్యత్తులో వందలు వేల సంవత్సరాల తర్వాత అమరావతిని ఎవరు నిర్మించారు అంటే చంద్రబాబు నాయుడు గారు. మీకు అర్థమై ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఉండకూడదు. ఇది అనమాట మనస్తత్వం. అందుకని 2015 మీకు ఒక విషయం చెప్తారు. 2015 అక్టోబర్ 22న మొట్టమొదటిగా అమరావతి ఓపెన్ అయినప్పుడు మీరు అక్కడ ఒక్క విషయం గమనించలేదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారి పక్కన ఎవరున్నారు? నేను ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్, చంద్రబాబు నాయుడు గారి పక్కన ఎవరుంటారు అంటే సింపుల్ అండి, పవన్ కళ్యాణ్ దేవాంశ గారు ఉంటారు. దేవాంశ అనే మనవడు ఉంటారు. అంటే దేవాంశ గారికి భవిష్యత్తు. దీన్ని ఒక విషయం చెప్తాను. ఇందిరాగాంధీ పక్కన రాహుల్ గాంధీ గారి ఫోటో ఉంటే ఆయన ట్యాగ్ చేసుకుంటారు. ఇప్పుడు ద గ్రేట్ ఇందిరాగాంధీ గారి పక్కన రాహుల్ గాంధీ గారి ఫోటో ఎలా ట్యాగ్ చేసుకుంటారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైన నాయకుడు, చాలా పేరున్న, కానీ భవిష్యత్తులో ఆయనకి ఎవరికి ఇవ్వాలనుకుంటున్నారు స్థానం? దేవాంశ్ అనే ఒక చిన్న పిల్లవాడు ఫోటో అమరావతి ఓపెనింగ్ అప్పుడు ఉంటుంది. సో వంశ స్థాపన, ఒక డైనాసిటీ స్థాపన అనేది చూడు. కులీ కుతుబ్ షా హైదరాబాద్ నిర్మాణంతో వాళ్ళు 250 సంవత్సరాల పాటు నిజాం నేలారు. సో అలాగే మీ కెంపగౌడ్. ఈ విధంగా ఏంటంటే ఒకళ్ళ పేరు చరిత్రలో శాశ్వతంగా వాళ్ళు నిర్మించిన సిటీ ఉంటుందన్నమాట. ఈరోజు ప్రజల డబ్బులో ఎవరైనా సిటీ పునఃప్రారంభం అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారి పేరు లేకపోతే చరిత్రలో ఇంకా ఆయన పేరు ఉండదు. అందువల్ల జన సైనికులు ఈరోజు డిమాండ్ చేశారు. ఎందుకంటే వాళ్ళకి దే హ్యావ్ దేర్ ఓన్ స్టేక్ అండి. ఎందుకంటే 2014లో పార్టీ పుట్టిన ఫస్ట్ సపోర్ట్ చేశారు. 19లో మీకు తెలుసు. తర్వాత ఇప్పుడు మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు 2023 ఎన్నికలకు ముందు, మొన్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు అసలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతారనేది ఎవరికి సందేహం లేదు. అంత స్ట్రాంగ్గా ఉన్నారు. నవరత్నాలు పథకాలు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అసలు ఈయన ఓడిపోతారనేది అసలు ఎవరికి సందేహం లేదు. అసలు చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారంటే అందరికీ డౌటే. ఆ సమయంలో జనసేన ఆయన జైల్లో పెట్టినప్పుడు జనసేన ఇప్పుడు ఈరోజు 21 స్థానాలే. ఇప్పుడు జనసేన అవసరం చంద్రబాబు నాయుడు గారికి లేదు అసెంబ్లీలో. కానీ పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెడితే అసలు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గ్యారంటీ రెండోసారి ఓడిపోతారనేది ఒక భయం ఉండడం వల్లే కూటమిలో అంత ప్రాముఖ్యత వచ్చింది. 2 బీజేపీ కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఎవరికి ఎక్కువ ఇస్తుంది? చంద్రబాబు నాయుడు గారికా పవన్ కళ్యాణ్? నేనేం చెప్పనవసరం లేదు మీకు. ఓకే, ఇది అందువల్ల ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు పునఃప్రారంభం అవుతుంది అంటే ఆ క్రెడిట్ అనేది చంద్రబాబు నాయుడు గారికి ఆఫ్ ఉంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆఫ్ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్లని వెళ్ళి అటు వైజాగ్ని, కర్నూలుని, ఇటు విజయవాడని డెవలప్ చేసేటప్పుడు ఇంకా అమరావతిని భూస్థాపితం చేసి అక్కడ కోబ్రాలు, ఆ కృష్ణా రివర్లో వచ్చిన పాములు పాకేటప్పుడు అసలు ఇంకా అమరావతి అయిపోయింది అనే సందర్భంలో, అంటే మొట్టమొదటికి వేసిన పునాది రాయి అనేది జీరో. ఇంకా ఇప్పుడు రెండో పునఃప్రారంభం అనేది ప్రధానం. కానీ ఈ పునఃప్రారంభానికి పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భాల్లో మీకు గుర్తుందో లేదో చెప్పారు, నేను వస్తాను, మళ్ళీ అమరావతి పునఃప్రారంభం అవుద్ది, ఆంధ్రులకు ఒక క్యాపిటల్ అడ్రస్ ఇస్తానని చాలా సందర్భాల్లో ఆయన చెప్పింది ఉంది. అంటే ఆయన చాలా కృషి తెలిపారు. ఆ టైంలో ధైర్యంగా అంతటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసలు మాట ఆడడానికే భయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అసలు ఆంధ్రప్రదేశ్లో తిరగడానికి, ఆ వారాహి మీద తిరగడానికి ఎంతో గుండె ధైర్యం కావాలి. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. సో అమరావతి ఈరోజు ప్రారంభం అవుతుందంటే జనసేన క్రియేట్ చేసిన జనసేన పాత్ర చాలా ఉంది. కాబట్టి చరిత్రలో ఇప్పుడు అమరావతి పునఃప్రారంభం 100 సంవత్సరాల తర్వాత ఈ అమరావతిని నిర్మించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారి పేరు పక్కన పవన్ కళ్యాణ్ గారి పేరు ఉండి తీరాలి. దానికి ఆ పాత్ర అంత ఉంది. కాబట్టి ఇప్పుడు ఇన్విటేషన్లో ఫస్ట్ లేదు అంటే దానికి కారణం ఉంది. ఇప్పుడు ఇన్విటేషన్లో రెండోసారి వేశారు అంటే దానికి కారణం ఉంది. సో దీనికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి చంద్రబాబు నాయుడు గారికి రెండోసారి పునఃప్రారంభం అవుతుందంటే చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఉందో ఉండాలి. కాబట్టి అమరావతి భవిష్యత్ తరాలు 100 సంవత్సరాల తర్వాత ఈ నిర్మించింది ఎవరు అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అని చెప్పుకోవాలి. దానికి పూర్తి హక్కు జనసేనకులకి, పవన్ కళ్యాణ్ గారికి ఉందని నా అభిప్రాయం. అమరావతి ఆంధ్రుల కళల రాజధాని అనేకంటే చంద్రబాబు నాయుడు గారి కళల రాజధాని ఇది. సో 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నారు, ఇక్కడ గుంటూరు, విజయవాడ పరిధిలో ఒక అద్భుతమైన రాజధాని ఉండాలి అని చెప్పి. కానీ ఎప్పుడైతే ఈ అమరావతి రాజధాని అని చెప్పి ల్యాండ్ పూలింగ్కి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రెడీ అవుతోందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు ఎంజీ రావు గారు.
అలాగే ఇప్పుడు మనం ఈ ఫోటోలో చూడొచ్చు, ఇది 2015 అక్టోబర్లో జరిగిన అమరావతి ఫస్ట్ టైం శంకుస్థాపన కార్యక్రమం, సెకండ్ టైం పునఃప్రారంభం కాబోతోంది. అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఇన్విటేషన్ ఉంది కదా. మోదీ వచ్చారు, కేసీఆర్ కూడా వచ్చారు, ఒక 500 CR ఆయన అదే అమరావతి కోసం ఇస్తానంటే గవర్నమెంటే వద్దాం, చంద్రబాబు నాయుడు తీసుకోలేదు దాన్ని. కానీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి రాలా. మరి ఆ తర్వాత కాలంలో ఏం జరిగిందో చూసాం. అసలు అమరావతి పేరు చెప్తేనే అసలు ఎందుకో ఒక రకమైన అసహ్య భావన, తక్కువ భావన జగన్కి కలిగింది. దానికి కారణం మీరు చెప్తున్నట్టుగా చంద్రబాబు నాయుడు ఇమేజ్. అమరావతి అంటే దానిలో ఎంత డబ్బులు పెట్టినా, ఎంత అభివృద్ధి చేసినా అక్కడ జగన్మోహన్ రెడ్డి కనిపించాడు, చంద్రబాబు నాయుడు మాత్రమే కనిపిస్తాడు అనే ఉద్దేశంతో, అసలు అమరావతి ఉండకూడదు అనే ఒక ఇంటెన్షన్తో 3 క్యాపిటల్స్ అన్నారు. అసలు అభివృద్ధి లేకుండా చేశారు అమరావతి ప్రాంతాన్ని. బొత్స లాంటి వాళ్ళైతే శ్మశానం అన్నారు. మరి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి ఇన్విటేషన్ ఉంది. మరి జగన్ గతంలోలా రాకుండా ఉంటారా? మరి 2015లో జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి ఆయన జస్ట్ ప్రతిపక్ష నేత మాత్రమే ఆ సమయంలో. కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇన్విటేషన్ ఉంది మాజీ ముఖ్యమంత్రి హోదాలో. మరి జగన్ వస్తారా రారా? వస్తే ఎటువంటి సంకేతం ఉంటుంది, రాకపోతే ఎటువంటి సంకేతం ఉంటుంది? ఏంటి ఎంజీ రావు గారు ఏం చెప్తారు? ఇది కూడా చాలా లోతైన విషయం అండి. 2015 అక్టోబర్ 22వ తారీఖున అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్విటేషన్ ఇస్తే ఆయన అటెండ్ కాలేదు. ఇప్పుడు మే 2న జరిగే మళ్ళీ అదే ప్రధాని చంద్రబాబు నాయుడు గారు ఇంక్లూడ్ పవన్ కళ్యాణ్ గారు కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్విటేషన్ ఇచ్చారు. ఈ ఇన్విటేషన్ వెనకాల చాలా అంతర్యం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రులకి 1,62,000 చదరపు కిలోమీటర్లు, ఒక దేశమంత సైజు ఉంది. ఒకే 5 కోట్ల మంది తెలుగు ప్రజలు. వీళ్ళకి అడ్రస్ లేదు, క్యాపిటల్ లేదు. ఆ పక్కనేమో చెన్నై ఎదిగిపోతుంది, ఈ పక్కన బెంగళూరు ఎదిగిపోతుంది, కర్ణాటకలో హైదరాబాదు. ఈ రక్తం అంటే ఆంధ్రుల యొక్క అభివృద్ధి కావాల్సిన అన్నీ అవి లాగేసుకుంటున్నాయి అన్నమాట. సో ఇప్పుడు క్యాపిటల్ కావాలి. మీరే చెప్పారు 2014లో అమరావతిని అన్నిగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, మళ్ళీ ఎలక్షన్ ముందు, అప్పుడు 2019 ఎలక్షన్ ముందు అన్నారు, నేను ఒక్కసారి చెప్తే మడమ తిప్పను, అమరావతికి నేను కూడా ఓకే అంటున్నాను అంటే అమరావతి ఏరియాలో ఎలక్షన్లో ఓట్లు ఎక్కువ వచ్చినాయి. విజయవాడ, ఈ గుంటూరు అందరూ గెలిపించారు. కానీ ఎలక్షన్ వచ్చిన తర్వాత 3 క్యాపిటల్లన్నీ అమరావతిని శ్మశానం చేశారు మీరు అన్నట్టు. అంటే మడమ తిప్పారు. సో ఎందుకు జరగలేదు అంటే నేను ఇక్కడ వాస్తవం ఏదో ఈ డిస్కషన్ అని చెప్పనవసరం. విజయవాడ, గుంటూరు వెళ్ళి ప్రాంతాలు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు దీన్ని ఒప్పుకోలేదు అమరావతిని అంటే ప్రతి ప్రజలు చెప్తారు దట్ ఈస్ రిలేటెడ్ టు క్యాస్ట్ అని. నేను చెప్పనవసరం లేదు, అది క్యాస్ట్ రిలేటెడ్. ఆంధ్రప్రదేశ్ అంటగానే 1 క్యాస్ట్ వర్సెస్ అందర్ క్యాస్ట్. జగన్మోహన్ రెడ్డి గారి క్యాస్ట్కి అది ఆ ఏరియాలో ఇంకో క్యాస్ట్ డామినేట్ ఉన్న ఏరియాలో ఇష్టం లేదు, అందుకే 3 క్యాపిటల్ చేశారు. ఇది వాస్తవమైన సత్యం కాబట్టి నేను కూడా మామూలుగా చెప్పేశానండి. ఇది ఈ పరిస్థితి ఆయన అమరావతిని చేసి అటు వైజాగ్, ఇటు కర్నూలు, ఇటు విజయవాడ పెట్టేశారు. ఇప్పుడు మళ్ళా ఈ చరిత్ర పునరావృతమైంది. మళ్ళీ అదే ప్రధాని చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇన్విటేషన్ ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా చరిత్ర నుంచి గుణపాఠం నేర్చుకుని వస్తారా రారు అనేది ఎలా చెప్పాలి? ఇప్పుడు రేపొద్దున ఆయన వెళ్ళాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని అక్కడ ఆ సభావేదిక దగ్గర ఎంతైతే కోరుకుంటున్నారో జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే అంతే హృదయంతో ఆహ్వానించడానికి. నాకు తెలిసి చంద్రబాబు నాయుడు అండ్ జగన్మోహన్ రెడ్డి ఏదైనా వివాహ శుభకార్యాల్లో ఎక్కడైనా మీట్ అయి ఉండొచ్చు, అది కలుసుకుని మాట్లాడి ఉండొచ్చు, లేకపోతే పక్కపక్క నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ ఒకే వేదిక పంచుకోలేదు. అలాగే పవన్ కళ్యాణ్ పేరు చెప్పడానికే జగన్మోహన్ రెడ్డి అసలు ఆయన నోటి వెంట పవన్ పేరే రాదు కదా. నిన్న మొన్నటి వరకు దత్తపుత్రుడు అన్నారు. ఆ తర్వాత మొన్న రీసెంట్గా ఏమన్నారు, ఏంటది కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పి ఆయన స్థాయిని తగ్గించే ప్రయత్నం చేసి మరోసారి విమర్శలు ఎదుర్కొన్నారు. అది ఇద్దరు శత్రువులు చెప్పాలంటే, రాజకీయ ప్రత్యర్థులు. రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు. కానీ ఇక్కడ శత్రువులుగా భావించే పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు ఉంటారు. దాంతోపాటు ఇప్పుడు మోదీ అంటే గౌరవం అనే దానికంటే భయం ఎక్కువ జగన్మోహన్ రెడ్డికి. ఎందుకంటే ఎన్ని కేసులు ఉన్నాయో మనకు తెలుసు, ఎన్నాళ్ళుగా ఆయన బెయిల్ మీద ఉన్నారో అందరికీ తెలుసు. కాబట్టి అందున అమరావతి అంటే జగన్కి అసలే పడదు. నా పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా. ఏం లేదండి, సింపుల్. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రేపొద్దుట జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ వేదిక దగ్గరికి వస్తే హృదయపూర్వక ఆహ్వానిస్తారు. ఎందుకు అంటే ఆంధ్రుల సంక్షేమం, శాంతి, సుస్థిరల అభివృద్ధులు అనేవి అమరావతి మీద ఆధారపడి ఉంది. అమరావతి అనేది చెన్నైకి, బెంగళూరుకి, హైదరాబాద్కి సరితూగే ఒక క్యాపిటల్ చేయాలంటే
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడరు. ఈరోజు ప్రభుత్వం రేపొద్దున ప్రతిపక్షం అవుద్ది, ఈరోజు ప్రతిపక్షం రేపొద్దున ప్రతిపక్షం అవ్వచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రతిపక్షంలో ఉండి రేపొద్దున ప్రభుత్వాన్ని నడపవచ్చు. అదే కదా 19-24 మధ్య జరిగింది. ఈరోజు ఇది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు చక్కగా ప్రాగ్మాటిక్గా థింక్ చేస్తున్నారు. ఎందుకంటే అమరావతి పూర్తి అభివృద్ధి చెందాలన్నా ప్రధానమంత్రి గారి సహకారం ఎంత కావాలో జగన్మోహన్ రెడ్డి గారి సహకారం అంత కావాలి. అపోజిషన్ కూడా యాక్సెప్ట్ చేస్తే పెట్టుబడిదారులు భరోసాతో వస్తారు. రేపొద్దున ప్రభుత్వం మారితే మా పెట్టుబడి ఏంటి, మొన్న శ్మశానం అయిపోయింది. ఈ పరిస్థితి అనమాట. ఈ పరిస్థితిని ఆకలింపు చేసుకుని ఈరోజు శత్రుత్వాన్ని వీరిని రాజకీయాలకు అతీతంగా ఒక అభివృద్ధి కాంక్షతో చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అద్భుతంగా ఆహ్వానిస్తున్నారు. రేపొద్దున చూడండి, ఇప్పుడు ఈరోజు ఎవరికి ఏం జరిగినా చక్కగా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఈరోజు బూతులు అనేవి లేవు. ఇప్పుడు మనం ఒకటి గమనించాలి, ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుకునేవారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు మాట్లాడినా చక్కగా మాట్లాడితే ఇంకా చంద్రబాబు నాయుడు ఆటోమేటిక్గా మాట్లాడతారు. ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు బూతులు పురాణాలు లేవు. సో వాళ్ళు సంక్షేమం చూస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మీద ఆంధ్రులంతా భరోసా పెట్టుకుని ఉన్నారు. వాళ్ళు ఈ క్యాపిటల్ రావాలి, అడ్రస్ లేదు, హైదరాబాద్తో సరితూగే అభివృద్ధి ఏది, వీళ్ళు చూపించాలని డిసైడ్ అయ్యారు. కాబట్టి రాజకీయాలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారికి ఇన్విటేషన్ ఇచ్చారు. ఇన్విటేషన్ లేకుండా లేదు, నువ్వు రావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఒక అద్భుతం. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు రేపొద్దున మోడీ గారు రావడానికి ఎంతైతే లుక్ ఉంది, ఇటు పవన్ గారు ఇటు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారా లేదా అని వాళ్ళు పరిశీలిస్తున్నారని. అందుకని ఇన్విటేషన్ ఇవ్వకపోతే ఇదిగో మాకు ఇన్విటేషన్ ఇవ్వలేదు అంటారు. ఇన్విటేషన్ వచ్చింది, మరి వెళ్ళరు కాబట్టి వెళ్ళరు. నాకున్న సమాచారం మేరకు వెళ్ళలేదు కాబట్టి ఎందుకు వెళ్ళలేదో కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాలి ఆయన. ఇప్పుడు జగన్ గారు వెళతారా లేదనేది ఎవ్వరూ చెప్పలేదు. కానీ జగన్ గారు నిజంగా ప్రాగ్మాటిక్గా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు థింక్ చేసినప్పుడు ప్రాగ్మాటిక్గా చాలా అద్భుతంగా థింక్ చేస్తే రాజకీయాలకు అతీతంగా రేపు పొద్దున ఆయన వెళ్ళి తీరాలండి. ఎందుకంటే ఆంధ్రలో క్యాపిటల్ లేదు. మీరు పెట్టిన 3 క్యాపిటల్ అనేవి ఫెయిల్ అయిపోయింది. 3 క్యాపిటల్ ఎలా డెవలప్ చేయాలి? ఒక క్యాపిటల్కే డబ్బులు లేవు. అక్కడ ఒక 3 క్యాపిటల్ డెవలప్ చేస్తే హైదరాబాద్, చెన్నై ఎలా తోరుద్ది? కాబట్టి మీరు కూడా రాజకీయాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించిన ప్రజలు కూడా ఇప్పుడు అమరావతి క్యాపిటల్ ఉండాలనే ఓటేసి ఇప్పుడు ఇద్దరిని గెలిపించారు. వీళ్ళకి కూటమి నడుస్తుంది. సో ప్రజలు అంగీకారం ఉంది అమరావతికి అనేది తెలిసిపోతుంది ఎలక్షన్లో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకప్పుడు మడం తిప్పిన ఈసారైనా అమరావతికి యాక్సెప్ట్ చేస్తే, ఆయన వెళితే ఆంధ్రుల్లో అభిమానం చూరగొంటారు. రాజకీయాలు అతీతంగా ఈయన ఆలోచిస్తారని ప్రజల సంక్షేమం కోరుకుంటున్నారు. అమరావతి క్యాపిటల్ కావాలని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళితేనే మనకి మంచిదని భావించవచ్చు.